కాకినాడ జిల్లా అన్నవరం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో వైదిక కమిటీ వారి సూచనల మేరకు మా కమిషనర్ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కోడి తులసి పూజ అన్నది ఈ నెల 6/2/2024 మొదలుపెట్టి 15/2/26 వరకు ఈ కార్యక్రమం 60 మంది పురోహితులతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో తొలతూగాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చేసే ఈ కార్యక్రమం గతంలో ఈ దేవాలయంలో 2 పర్యాయం చేయడం జరిగింది. ఇది 3వ పర్యాయం. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి భక్తులకు కూడా అవకాశం కల్పించడం జరుగుతుంది. ఈ 10 రోజులు ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని స్వామివారిని సేవించుకునే అవకాశం ఒక జంటకి 50,000 నిర్ణయించడం జరిగింది. ఎవరైనా 50,000 కట్టినట్టయితే ఈ 10 రోజులు స్వామివారి సేవలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. వారికి శేషవస్త్రం, స్వామివారి ప్రసాదం కూడా అందించడం జరుగుతుంది. ఒకరోజు పార్టిసిపేట్ చేసే భక్తులు వాళ్ళు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనే అవకాశం ఉంది. దానికి 1,500 రుసుముగా నిర్ణయించడం జరిగింది. ఈ టికెట్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తుంటారు. కామన్ మ్యాన్ కూడా బయట నుంచి వీక్షించడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. పరోక్షంగా ఎవరైనా ఇక్కడికి రాని వారు ఎవరైనా ఉన్నట్టయితే యూట్యూబ్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ కార్యక్రమం అనేది వాళ్ళు చూసే అవకాశం కూడా కల్పించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఏదైతే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, పంటలు వృద్ధిగా రావాలని మనం సంకల్పంతో చేస్తున్నామో ఆ కార్యక్రమానికి భక్తులందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నామండి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి తులసి పత్రి అంటే కోడి తులసి పూజ అంటే పత్రి ఇప్పుడు మనం ప్రొక్యూర్ చేసుకోవాలి. ఎవరైనా దాతలు ఆ తులసి కూడా తీసుకొచ్చి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక 2 రోజుల ముందు వాళ్ళు ఎవరైనా తులసి తీసుకొచ్చి ఇచ్చినట్టయితే 2 రోజుల ముందు, 1 రోజు ముందు అయినా సరే తులసి కూడా సమర్పించవలసిందిగా కోరుతున్నాం. దీని మీద వైదికంగా మా స్వాములు కూడా మాట్లాడతారండి. ఇప్పుడు